అనంతపురం జిల్లా కేంద్రంలో శుక్రవారం మధ్యాహ్నం 1:30 గంటల సమయంలో రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత క్లాక్ టవర్ వద్ద ఏర్పాటు చేసిన సిఎంఆర్ షాపింగ్ మాల్ను రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత రిబ్బన్ కట్ చేసి ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత సినీ నటి నభా నటేషా, రాయల్ పాల్ రాజ్పుత్ తదితర సినీ నటులు, ధర్మవరం నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ పరిటాల శ్రీరామ్ తదితరులు పాల్గొని ముందుగా సిఎంఆర్ షాపింగ్ మాల్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత, పరిటాల శ్రీరామ్ తదితరులు మాట్లాడుతూ రాయలసీమ ప్రాంతాన్ని కరువు దృష్టిలో ఉంచుకొని సిఎంఆర్ షాపింగ్ మాల్ యజమానులు పేద ప్రజలతో సహా అందరినీ దృష్టిలో ఉంచుకొని తక్కువ ధరకే నాణ్యమైన దుస్తులను అందించాలని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత, ధర్మవరం నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ పరిటాల శ్రీరామ్ తదితరులు సిఎంఆర్ షాపింగ్ మాల్ యజమానులను కోరడం జరిగింది. అదేవిధంగా సినీ నటులను చూసేందుకు పెద్ద ఎత్తున అభిమానులంతా సిఎంఆర్ షాపింగ్ మాల్ వద్దకు రావడంతో సందడి వాతావరణం నెలకొంది. మధ్యలో ఉన్నావు కూడా మంచి బట్టలు లాస్ట్ లో అనంతపూర్ సిఎంఆర్ షాపింగ్ మాల్ కూడా ఈరోజు ఓపెన్ చేశాం. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే 36వ బ్రాంచు ఇక్కడ మా ప్లేస్లో చేయడం అనేది మేము కూడా ఒక అదృష్టంగా భావిస్తున్నాం. సిఎంఆర్ అంటేనే ఒక సింబల్. తక్కువ ధరకే మంచి క్వాలిటీతో కూడా డ్రెస్సెస్ కానీ, శారీస్ కానీ, మంగళగిరి కానీ, పట్టచీరలు ఇట్లా రకరకాల కూడా దొరుకుతాయి. దాంతోపాటు క్లాత్ కూడా చాలా బాగుంటుంది. తక్కువ ధరకే మనకి ఏదో పెద్ద పెద్ద షాపులకు వెళ్ళినప్పుడు కూడా ధరలు కూడా ఎక్కువ ఉండొచ్చు, కానీ ఇక్కడ మాత్రం అందరికీ, సామాన్య ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉండే ధరలు. అందరూ కూడా వచ్చి దసరాకి సిఎంఆర్లో కూడా కొనాలని ప్రత్యేకంగా ప్రజలందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అది అందరికీ, అనంతపురం జిల్లా ప్రజలందరికీ నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. మేడం గారు చెప్పినట్టు మంచి ధరలకి మంచి వస్త్రాలు, అలాగే అన్ని రకాల వస్త్రాలతో కూడిన అన్ని వస్త్రాలు అందిస్తామని మనస్ఫూర్తిగా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. ఇది 36వ బ్రాంచ్. చాలా మాకు సంతోషం. 36 బ్రాంచులు మా ప్రయాణం ఇవాళ అనంతపురంలో ఆరంభం స్టార్ట్ చేస్తాం. అందులోని ఇవాళ మన పరిటాల రవి గారి ప్లేస్లో ఇది మంచి, అందరూ చెప్తున్నారు ఈ ప్లేస్కి ఒక ప్రత్యేకత ఉన్నది పూర్వం నుండి అని. అది నిన్న కూడా మాకు మురళీ గారు వాళ్ళు కూడా చెప్పారు. చాలా సంతోషం. థ్యాంక్ యూ వెరీ మచ్.